హలో బిజియస్ నేను వరుణ్ గారి అబ్బాయి. ఎప్పుడు హాస్టల్ ఫుడ్‌కి రానోళ్ళు కూడా చికెన్ కర్రీ అనగానే వచ్చేస్తారనమాట. సో, అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మా హాస్టల్‌లో పెట్టిందయితే చికెన్ కర్రీ అనమాట. సో, ఫస్ట్ స్టెప్‌కి రోటీ అండ్ అందులోకైతే టమాటా పలావ్ అనమాట. వైట్ రైస్ కూడా ఉంటుంది. నేను జనరల్‌గా వైట్ రైస్ తినను. కానీ ఈరోజు సీనియర్ వైట్ రైస్‌తోనే బావుంటుంది అని చెప్పి తిను అన్నాడు అని చెప్పి పెట్టుకున్నా అనమాట. అండ్ అలాగే అందులోకి సాంబార్ అండ్ దాంతో పాటు ఇంకా ఆనియన్ రైతా అనమాట. ఇంకా జనాలందరూ ఒకేసారి మెస్కొచ్చేసేటప్పటికి లైన్ మాత్రం చాలా స్లోగా కదులుతూ ఉంటుంది చికెన్ కర్రీ రోజున మాత్రం. సో, ఇంక అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఆయన తాయితీగా పెట్టేటప్పటికి మనకు నీరసం వచ్చేస్తూ ఉంటుందనమాట ఇక్కడే సగం తినాలన్న మూడొచ్చాహ అంత చచ్చిపోతూ ఉంటుంది. అండ్ ఇంకా ఫైనల్‌గా చికెన్ కర్రీ అనమాట. దాంతో పాటు ఐస్ క్రీమ్ అనమాట. సో, ఇంకా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే వచ్చింది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫ్లేవర్ వస్తూ ఉంటుందనమాట. ఇంకా టేస్ట్ విషయానికొచ్చేసేటప్పటికి రోటీ విత్ చికెన్ కర్రీ యాజ్ యూజువల్ ఎప్పుడు బానే ఉంటుందనమాట. తినేటట్టే ఉంటుంది. ఈ మధ్యన రెగ్యులర్‌గా వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను. సో, దానికైతే సారీ అండి. రేపటి నుంచి రెగ్యులర్‌గా వీడియో పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. వైట్ రైస్‌తో ట్రై చేశాననమాట. చికెన్ కర్రీ బానే ఉంది. అంత ఏం కాదు. నాకు స్టార్టింగ్‌లో అసలు నచ్చేది కాదు. ఇప్పుడు పెద్ద నచ్చలేదు చెప్పాలంటే. అండ్ టమాటో పులావ్ అయితే బానే ఉంటుందనమాట. అండ్ అలాగే రైతా అన్నది ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా చేస్తాడు బావుంటుంది. సో, ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ మనం కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసేయండి.